మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో విస్తరించ తలపెట్టిన తెనాలి రోడ్డులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎంటీఎంసీ కమిషనర్ అలీం బాషా తెలిపారు. ఇక్కడ ముస్లిం ప్రజల కబ్రిస్తాన్ ఉన్న నేపథ్యంలో దానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా రోడ్డు విస్తరణ మార్పులు చేసినట్టు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 16.93 కోట్ల రూపాయల వ్యయంతో మొత్తం 670 మీటర్ల మేర ఈ రోడ్డు నిర్మాణం జరగనుందన్నారు. ఇందులో గౌతమ్ బుద్ధ రోడ్డు నుంచి మిద్దెకూడల వరకు కబ్రిస్తాన్ను తాకకుండా 5 అడుగుల ఎత్తు, 60 అడుగుల వెడల్పు, 165 అడుగుల పొడవుతో ఎలివేటెడ్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కబ్రిస్తాన్కు ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఈ నిర్మాణం జరుగుతుందన్నారు. ఈ విస్తరణలో 28 నిర్మాణాలు పూర్తిగా, 77 నిర్మాణాలు పాక్షికంగా నష్టం వాటిల్లుతుందన్నారు. వాటి యజమానుల సమ్మతితో టీడీఆర్ బాండ్లు లేదా ల్యాండ్ పూలింగ్కు వెళ్తామన్నారు. ఇందుకు అదనంగా 40 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్నారు. ప్రతి ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మన ప్రీతమ మంత్రివర్యులు లోకేష్ గారి సూచనలు కూడా మేరకు దీన్ని పూర్తిగా లాస్ట్ 3 months నుంచి కూడా దీన్ని ప్లాన్ చేయడం జరిగింది. దీన్ని 5 feet ఎలివేటెడ్ బ్రిడ్జ్ ఒకటి అక్కడ కబ్రస్థాన్ మీద దాని రోడ్డు ద్వారా వెళ్ళడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా రోడ్లో పిల్లర్ వేయడం జరుగుతుంది. రోడ్లో మాత్రం పిల్లర్ వేయ జరుగుతుంది. పిల్లర్ వేసి దానికి క్యాంటిలివర్ పోర్షను అంటే స్టార్టింగ్లో మనకు చూస్తే దాదాపు ఏదైతే కాంపౌండ్ వాల్ ఉందో, బెల్లల్ గ్రౌండ్ యొక్క కాంపౌండ్ వాల్ ఉందో, కబ్రస్థాన్ కాంపౌండ్ వాల్ ఉందో, కాంపౌండ్ వాల్ దగ్గర 1 feet హైట్లో వస్తుంది. ఆ తర్వాత లోపలికి వెళ్ళేటప్పుడు ఇది 2.5 feet నుంచి 3 feet ఆల్మోస్ట్ 1 meter 3.1 meterకి వస్తుంది. ఎక్కడ కూడా ఎగ్జిస్టింగ్ బరియల్స్ డిస్టర్బ్ కాకుండా మేము ప్లాన్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇది చిన్న హర్డిల్స్ ఉన్నా కూడా ఎందుకంటే లెంగ్త్ ఓన్లీ 164 feet ఉంది కాబట్టి 164 feetలోనే యాక్చువల్గా మనకు ఎలివేషన్ రావాలి. అట్ ది సేమ్ టైం మిద్దె సెంటర్ జంక్షన్లో దిగాలి. ఇవన్నీ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా కూడా వాటిని అధిగమించి ఎంత ఖర్చు ఎంత అయినా సరే పర్లేదు, ఎక్స్ట్రా కూడా మనకు ఎంత ఖర్చు అయినా కూడా దీన్ని ప్రాపర్గా ప్లాన్ చేసి చేయాలనే ఉద్దేశంతో లాస్ట్ 3 months నుంచి కూడా చేయడం జరిగింది. గవర్నమెంట్ నుంచి కూడా దీనికి ప్రతిపాదనలు టెక్నికల్ మనకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 16.9 crores ఆల్రెడీ మనకు రావడం జరిగింది. దాన్ని మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ప్రాపర్గా దీన్ని స్టడీ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చేయాలనే ఉద్దేశంతోనే దీనికి టెక్నికల్ శాంక్షన్ కూడా మనం ఒక కన్సల్టెంట్ని నియమించుకొని దీన్ని కన్సల్టెంట్ ద్వారా చేసుకొని వేరే 2-3 కూడా ఏజెన్సీస్తో మాట్లాడి ఎక్కడ ఇబ్బంది రాకూడదు అని చెప్పేసి చేయడం జరిగింది. ఇది ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలివేటెడ్ బ్రిడ్జ్ ఒకటి వస్తుంది, ఎక్కడ కూడా బరియల్స్ డిస్టర్బ్ కావు అనే క్లారిటీ ఇవ్వడం కోసమే ఈరోజు మీట్ పెట్టడం జరిగింది. ఇక్కడ నుంచి స్టార్ట్ అంటే గౌతమ్ బుద్ధ రోడ్ ఎంట్రీ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మిద్దె సెంటర్కి దిగాలి. ఇక్కడ ఏంటంటే లెంగ్త్ ఎక్కువగా ఉంటే మనకు టెక్నికల్గా వేరే విధంగా డిజైన్ చేసి ఉండొచ్చు. ఇక టోటల్ లెంగ్త్ తక్కువ ఉంది కాబట్టి గౌతమ్ బుద్ధ రోడ్ నుంచి మిద్దె సెంటర్ వరకు రోడ్డు మనకు తక్కువ ఉంది కాబట్టి ఆ తక్కువలోనే దాని ప్లాన్ అనుగుణంగా మనం డిఫికల్టీస్ ఉన్నా కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఇది వచ్చి యాక్చువల్గా ఈ రోడ్ ఇక్కడ నుంచి రోడ్ ఇది ఈ పిల్లర్లు ఎక్కువగా తీసుకున్న తర్వాత మనకు ఇట్లా ఇది యాక్చువల్గా గ్రేవ్ యార్డ్ యొక్క కాంపౌండ్ వాల్ దగ్గర నుంచి ఇట్లా తీసుకొని ఈ విధంగా మొత్తం కూడా 60 feet స్లాబ్ వేయడం జరుగుతుంది, కాంక్రీట్ స్లాబ్ వేయడం జరుగుతుంది. ఎంత దూరం ఉంటుంది అరౌండ్ మీకు ఇదే 160 feet ఉంటుంది, ఇది ఒక 100 feet, దాదాపు 260 feet 0.9 feet వస్తుందండి. చూడడానికి ఇప్పుడు ఇక్కడ మనకు యాక్చువల్గా ఇక్కడ నుంచి ఇట్లా వస్తుంది క్యాంటీన్. దానికోసం మనకి ఇక్కడ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. దూరం ఉందనుకోండి, దాదాపు 400 మీటర్లు 500 మీటర్లు ఉందనుకోండి, మిద్దె సెంటర్ 400 మీటర్లు 500 మీటర్లు ఉంటే డిఫరెంట్ ఇదంతా కావాలి అనుకోండి. ఇట్లా మన రాజు సర్కిల్ దగ్గర ఒక ఆల్రెడీ వాళ్ళు కట్టుకున్నారు, కట్టారు. రెండవది వీళ్ళు కూడా లోపల వాళ్ళతో మాట్లాడుతున్నారు. మిగతాది 2 కూడా వాళ్ళతో మాట్లాడుతుంది. ఎందుకంటే కాంపౌండ్ వాల్స్ మాత్రమే కట్టుకుంటాయి. ఆ చెట్టు ఉంది, చెట్టు కూడా 16 feet లోపలికి వస్తుంది. సో మనకు కావాల్సి 16.9 inches అక్కడ కాబట్టి అట్లా అవసరమైతే పోతుంది, ప్రాపర్టీ పోతుంది.
స్ట్రక్చర్ పోవడానికి మనం ఏం చేస్తున్నామంటే స్ట్రక్చర్ కాంపెన్సేషన్ R&B డిపార్ట్మెంట్ స్ట్రక్చర్ కాంపెన్సేషన్ ఇస్తాం. అదేవిధంగా మనకు ల్యాండ్ పోతుంటే మనం ఏం చేస్తామంటే జనరల్గా మున్సిపల్ కార్పొరేషన్ కానీ అర్బన్ లోకల్ బాడీస్లో మనము ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ సర్టిఫికేట్ ఇస్తాము. అది 1:4 ఇస్తాం. సపోజ్ 40 స్క్వేర్ యార్డ్స్ పోతే 40x4 160 స్క్వేర్ యార్డ్స్కి ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ ఇస్తాం. ఈ ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రైట్స్ వాళ్ళు సేల్ చేసుకోవచ్చు, లేకపోతే సెట్ బ్యాక్ రిలాక్సేషన్ కానీ ఎక్స్ట్రా ఫ్లోర్స్ పైన కానీ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదొకటి. అమ్మడానికి కూడా అవకాశం ఉంటుంది మార్కెట్లో అమ్మడానికి. మార్కెట్లో ప్రజెంట్ 40-41 అట్లా రన్ అవుతుంది ఎక్స్చేంజ్ రేషియో. తర్వాత రెండవది, ఇప్పుడు దాని మీద మనం నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కోర్టుకి వెళ్ళడం జరిగింది. కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టు ఏం చెప్పిందంటే ఈవెన్ దెర్ ఆర్ 2 సెక్షన్స్ 2 సెక్షన్స్ 146 సెక్షన్ ప్రకారం అయితే TDR, 147 అయితే ల్యాండ్ అక్విజిషన్ పోవాలి. మనం అదే నోటీస్